15,000 రూపాయలు పడ్డాయిరా, బాబు చెప్పాడంటే చేస్తాడు లేరా, బాబు చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ 26 జిల్లాల్లో కూడా నేను ఆటో వాణ్ణి అన్నగారి ఓటు వాణ్ణి, బాబు గారికి భక్తుణ్ణి, లోకేష్ గారికి శిష్యుణ్ణి, మంచి వాళ్ళకి మంచి వాణ్ణి రా. 15,000 రూపాయలు పడ్డాయిరా, బాబు చెప్పాడంటే చేస్తాడు లేరా, బాబు చెప్పాడంటే చేస్తాడు లేరా. నారా చంద్రబాబు నాయుడు గారు 2,90,996 మంది అర్హులైనటువంటి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా ఇది చెప్పకపోయినా, ప్రస్తావన లేకపోయినా, రీసెంట్గా ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఒప్పందం ప్రకారం ఆటో డ్రైవర్ల కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్న విధంగానే ఈరోజు ఇది ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో లేదు కానీ ఇవ్వాలి అనుకున్నాడు, ఇచ్చాడు అంతే. గతంలో కూడా స్త్రీ శక్తి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కుప్పం చివరి ఊరు వరకు కూడా ఆయన హంద్రి నీవా జలాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ 26 జిల్లాల్లో కూడా అర్హులైనటువంటి క్యాబ్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి దాదాపు 2,90,996 మందికి 436 కోట్ల రూపాయల నిధులు కూడా జమ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఆటో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఊహించినటువంటి ఈ 15,000 రూపాయలు పడడంతో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, వాళ్ళ ఆనందం ఎలా ఉంది, ఒకసారి వాళ్ళతో మనం పంచుకుందాం. ఈరోజు పండగ 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కూడా 2,90,996 మందికి 436 కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆటోకు సంబంధించినటువంటి డ్రైవర్ మాతో ఉన్నాడు. ఆయన్ని కనుక్కుందాం ఎలాంటి పరిస్థితులు ఏంటి అనేది. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు ఖాజా హుస్సేన్ బాయ్. ఖాజా సార్. ఖాజా. మీ బండి నెంబరు? AP 39 TY 1839. అంటే మీరు నంద్యాలలోనే ఈ బండి తిప్పుతూ ఉంటారా? నంద్యాలలో తిప్పుతాం సార్. రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు? రోజుకు మేము నైట్ వేస్తాం సార్. 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు పడతాయి. ఓకే. మీరు ఎక్కడెక్కడ బండి పెడతారు? రైల్వే స్టేషన్ నుంచి నంద్యాల టౌన్ సార్ మొత్తం తిప్పుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు అర్హులైన వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చారు. ఈ రోజు మీకు ఆ డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్. 100%. ఒకసారి చూపించండి, మెసేజ్ చూపించండి. ₹50,000 ఆన్ 04/10/2025 at 12:25 కరెంట్ బ్యాలెన్స్. అది నీ ఇష్టం, నేను చెప్పకూడదు. ఏపీజీ బిఎన్కే బిఈటి. ఓకే, డన్. 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హుస్సేన్ గారు అకౌంట్లో నేరుగా వేయడం జరిగింది. చెప్పండి సార్, 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్, సంతోషంగా ఉంది. అంటే మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని? అనుకున్నాం సార్, మేమైతే అనుకున్నాము నిలబెట్టుకుంటారని. ఈరోజు అందరికి పడినాయి కాబట్టి దసరా పండుగ అయిపోయిన 3 రోజులు కానీ మళ్ళీ దసరా వచ్చేట్టు అందరికీ ఉంది సార్. ఆటో డ్రైవర్లతో దసరా వచ్చేట్టు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాక్షస పాలన దృష్ట్యా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టారు సార్. దాంతో పాటు ఈరోజు స్త్రీ శక్తి కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ కూడా 1 by 1 నెరవేర్చుకుంటున్నాడు. సూపర్ 6లో భాగంగా ఇది లేదండి. అయినా కూడా 436 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆటో డ్రైవర్ని, మిగతా డ్రైవర్ని ఆదుకున్నాడు కదా. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. మీకు అంతేనా? మిగతా ఆటో డ్రైవర్లు అందరూ మీకు యూనియన్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ అమౌంట్ పడిందా? నంద్యాలలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఈరోజు డబ్బులు పడాయి. అందరం పండుగ చేసుకుంటున్నాం సార్. ఈరోజు మేము అందరికి 15,000 పడ్డాయి సార్. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్. మీరు ఇచ్చిన 15,000 వల్ల అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆటో డ్రైవర్ల తరఫున. థ్యాంక్ యూ సో మచ్ హుస్సేన్ గారు.
ఇలానే ప్రతి సంవత్సరం కూడా అమౌంట్ ఇస్తారని బాబు గారు మాట ఇచ్చారు. ఈ 15,000 రూపాయలని మీరు మంచిగా ఉపయోగించాలని, కుటుంబంతో మీరు బాగుండాలని, మీ ఆటో వాళ్ళకి కానీ మిగతా డ్రైవర్లకు కూడా చంద్రబాబు గారి మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్తో ఉన్నాను, ఆయన అభిప్రాయం కనుక్కుందాం. నమస్కారం భాయ్. నమస్కారం. మీ పేరు? హుస్సేన్ బాషా. మీరు ఎప్పటి నుంచి ఈ బండి నడుపుతున్నారు? ఆటో 10 ఏళ్ళ నుంచి నంద్యాలలో నడుపుతున్నారా? మీ బండి నెంబరు? AP21TT5507. అంటే రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్లో భాగంగా ఇది చెప్పకపోయినా కూడా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు కూడా 436 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అందరి అకౌంట్లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా. ఇప్పుడు 10,000 15,000 లెక్క వచ్చిందంటే ఆదుకునేటే కదా. నీకు డబ్బులు పడ్డాయా? ఏదో ఒకసారి చూపించండి. అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి 15,000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చాయి కాబట్టి మీరు బాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు గారు బాగుండాలి, ఇదే పదవి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అందుకు కాబట్టి ఈ సమాజానికి బాగా చేస్తానని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. నేను ఇక్కడ ఒక ఆటో డ్రైవర్తో ఉన్నాను నంద్యాలలో, ఒకసారి మాట్లాడతాను. మీ పేరు? నాగశివుడు. ఓకే. మీ బండి నెంబరు? బండి నెంబర్. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు? బాబు గారు 15,000 రూపాయలు అకౌంట్ చేశారు కదా, ఇక్కడ 15,000 ఇప్పుడు రాష్ట్రంలో చాలా అప్పుల్లో ఉంటుంది, అయినా కూడా 15,000 ఇచ్చారు కదా. ఆ అమౌంట్ చూసుకున్నప్పుడు అకౌంట్లో ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఒకసారి అది చూపిస్తావా మెసేజ్? బాబు గారితో సహాయం చేశారు కదా, బాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటా? బాబు గారు నాకు 10,000 ఇచ్చారు, కానీ నాకు సంతోషంగా ఉంది. వాళ్ళ సీఎం కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇంకొక ఆటో డ్రైవర్ నాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీ పేరు? చంద్ర. ఓకే. మీ బండి నెంబరు? 79. ఇదే నంద్యాలలో ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి ఉన్నారా? బాబు గారు 15,000 రూపాయలు మీకు వేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాబు గారు చాలా సంతోషం. నేను బుక్కాపురం నుంచి మహానందితో నంద్యాల ఆటో కోరుకుంటున్నాను. నా అకౌంట్లో సీఎం గారు 15,000 రూపాయలు వేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మళ్ళీ సీఎం కావాలని మేమంతా కోరుకుంటున్నాం. తిమ్మాపురం నంద్యాల మేము ఆటో కొనుక్కుంటున్నాం. 20,000 నుండి ఇక్కడనే మేము ఇప్పటికీ మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 15,000 అకౌంట్లు వేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. ఆయనే గెలిపించాలని మేమే కోరుకుంటున్నాం. 2,90,996 మందికి నేరుగా 15,000 రూపాయలు, దాదాపు 436 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆటో డ్రైవర్ల కళలో ఆనందం చూశారు. కాబట్టి మనం ఖచ్చితంగా కేకు కట్ చేయాలా లేదా? కేకు కట్ చేయాలా లేదా?